జై శ్రీరామ్. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. హద్దు మీరిదన మార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. వట్టిదే దేహము పట్టు వదలగా, వట్టిదే దేహము పట్టు వదలగా మీ చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. జై శ్రీరామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అమ్మాజీ ఏంటి స్టార్టింగే రాముల వారి పాటతో మొదలుపెట్టింది అనుకుంటున్నారా? ఏమి లేదండి, రాముల వారి బ్యాక్ డ్రాప్ అప్పుడు తెప్పించాను కదా నేను మీషోలో, అప్పటి నుంచి ఇది స్టిచ్ చేయడం కుదరలేదండి. ఈరోజు అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా అంచులు నేను గోటు వేసి స్టిచ్ చేస్తానండి కొన్నాళ్ళు. అంటే స్టిచ్ చేసుకుంటే ఎక్కువ కనం మన్నుతుందండి, లేదంటే పోగులు పోగులు వచ్చేస్తుంది అనేసి ఆ రోజే చెప్పాను నేను. దానికోసం ఇలా 3 ఇంచెస్ వెడల్పులో నేను రెడ్ కలర్ పాలిస్టర్ క్లాత్ ఉన్నదండి నా దగ్గర. ఆ క్లాత్ని అయితే నేనైతే ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వీటితో ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ చుట్టూరా గోటులాగా వేసుకుంటానన్నమాట అండి. ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. అదైతే బ్లౌజ్ గోటులాగా సన్నగా వస్తుందండి. నేను మరీ అంత సన్నగా అవసరం లేదు, చుట్టూతా రెడ్ కలర్ ఉంటే నీట్గానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో 3 ఇంచెస్ వరకు నేనైతే పీసెస్ తీసుకున్నాను అన్నమాట అండి. అదే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఎలాగో స్టిచ్ చేస్తున్నాను కదా అనేసి ఆ రామయ్య తండ్రి ఒక పాటనైతే నాకు బాగా ఇష్టం అండి. ఈ పాట అంటే ఒక పల్లవే పాడానులేండి, ఒక చరణమే పాడానులేండి, ఇంకా 2 చరణాలు ఉంటాయి, అవి అయితే పాడలేదు. ఏమో మీకు ఎక్కడ బోరు కట్టిస్తానో అని భయం అనమాట అండి నాకు. అదిగోండి స్టిచ్ చేస్తున్నాను. ముందు ఆ పీసెస్ అన్నీ ఒకదానికొకటి అతికేసుకోవాలన్నమాట అండి. ఒకదానికొకటి అతికేసుకుని పొడవుగా రిబ్బెన్లాగా తయారు చేసుకోవాలి. అలా రిబ్బెన్లాగా తయారు చేసుకున్న దాన్ని తర్వాత మనం గోట్లాగా చుట్టూరా వేసేసుకోవాలన్నమాట అండి. అలా వేసుకోవడం వల్ల దానికి ఇంకా ఏంటది ఏమంటారు బలం ఇంకా రావట్లేదండి, ఏమంటారో గుర్తు రావట్లేదు నాకు. కొంచెం బలంగా ఉండి అది చిరిగిపోకుండా చాన్నాళ్ళు మనకి మన్నుతుంది అనమాట అండి. మనం ఇప్పుడు మొన్న మా మనవడు బర్త్డే చేసామండి, వెనకాల బెడ్షీట్ వేసాం. ఇప్పుడు అలా కాకుండా ఇలా రాముల వారి బ్యాక్ డ్రాప్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదండి. స్వయంగా రామయ్య తండ్రి ఆశీస్సులే అందినట్టుగా భావించుకోవచ్చు. ఏదైనా మన భావనే కదండి. అదిగోండి ఈ ఎండకి అసలు ఆ మిషన్ ఎక్కలేకపోతున్నానండి, అందుకే ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు కూడా మిషన్ మీద అదిగోండి టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని కుడుతున్నాను అనమాట. ఈ ఫ్యాన్ పెట్టుకోవడం వల్ల ఈ పీసులన్నీ ఎగిరిపోతున్నాయి. ఫ్యాన్ వేసుకుని స్టిచ్ చేయాలన్నా కటింగ్ చేయాలన్నా అసలు కుదరదండి, ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఇంకా తప్పదు, ఇవాళైనా కుట్టి చూపించాలనే ఉద్దేశంతో అలా ఫ్యాన్ పెట్టుకుని నేనైతే కుట్టేస్తున్నాను అనమాట అండి. ముందు పీసెస్ అన్నీ అతికేసుకుంటున్నాను, తర్వాత గోటు వేస్తాను అన్నమాట అండి. నెక్స్ట్ ఇంకో చరణం కూడా పాడి వినిపిస్తాను, వినండి. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనాలేరేమయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనాలేరేమయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు, అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువుల్ సంజల్ ఏమౌనయ్యా. అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువుల్ సంజల్ ఏమౌనయ్యా.
రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇప్పుడు టైము 10 అయిందండి. టిఫిన్లు అయిన తర్వాత ఆయన బయటకు వెళ్తాను, వేరే ఊరు వెళ్ళి పని ఉంది, తోటలో కనేసి బయలుదేరారు. నేనైతే ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత వంట చేద్దాంలే, ఎండ ఎక్కితే అసలే కుట్టలేనని. కానీ బయటికి వెళ్ళి ఆ ఎండ చూసి భయం వేసిందంటండి. మళ్ళీ వెనకాళ్ళ మీద బాబ్జీ గారు ఇంటికి వచ్చేసారు. అందుకనే నవ్వుతున్నాను, అదేంటి వెనక్కి వచ్చేసారు అని. అమ్మో ఎండ చాలా తీవ్రంగా ఉంది అనేసి అంటున్నారు. పోన్లేండి బాగానే వచ్చేసారని చెప్పాను అనమాట అండి. అదిగోండి ఫ్యాన్ గాలికి పీసెస్ ఎగిరిపోతున్నాయని అలా పట్టుకున్నాను, మరోలా అనుకోకండి మీరు. ఇప్పుడైతే మొత్తం అన్నీ అతికేసుకున్నాను కదండి రిబ్బన్ లాగా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేస్తానన్నమాట అండి. చూడండి ఎలా స్టిచ్ చేస్తానో మరి గోటు. ఇది వీడియో తీయడానికి ఎవరు లేక అలాగా ఆ మిషన్ మీదే గోడకి జారేసి పెట్టుకున్నానండి. అందుకనే ఇలా వస్తుంది ఏమనుకోకండి. ఎలాగో బాబ్జీ గారు వచ్చారు కదండి, కొంచెం చూపించండి బాబు అంటే ఆయన చూపిస్తున్నారు, మీరు చూసేయండి. ముందు మనం మెయిన్ వైపే అంటే ప్రింట్ ఉన్న వైపునే ఎలా అతుక్కోవాలన్నమాట అండి. దాన్ని మనం తర్వాత వెనక్కి తిప్పి గోట్లాగా వేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ క్లాత్ వైపు పైనే కుట్టాలన్నమాట అండి. కుడితే ఎప్పుడు కూడా ఆ పోగులన్నీ అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రాలాగా మనం అలా మడత పెట్టి రెండో మడత వేసి అలా కుట్టేస్తే అదిగోండి అలా వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. దానికోసం ముందు ప్రింట్ ఉన్న వైపునే మనం ఇలాగ అతికేసుకోవాలి చుట్టూరా అతికేసుకున్న తర్వాత అదిగోండి ఆ పోగులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా క్లాత్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట అండి. ఎలాగో మనం రోజు వాడడం కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, మనం భద్రపరిచే తీరులోనే ఉంటుంది. అంతకన్నా ఏం కాదండి. ఇంకా అంతకన్నా క్వాలిటీ అంటే 400 రూపీస్కి అంతకన్నా క్వాలిటీ రావాలంటే రాదండి. వచ్చిందనే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే రామయ్య తండ్రి అండి, మరి కాపాడుకోవాలి కదా. ఆదర్శ పురుషుడు, ఒక మనిషి మానవ జన్మెత్తిన మనిషి ఎలా బ్రతకాలి అన్నది ముందు ఆయన బ్రతికి చూపించిన ఆదర్శమూర్తి మన రామయ్య తండ్రి అండి. అంత గొప్ప రామయ్య తండ్రి బ్యాక్డ్రాప్ నాకైతే చాలా నచ్చిందండి. నేనైతే చాలా జాగ్రత్తగానే దాచుకోవాలని అనుకుంటున్నాను. ఎలాగూ మాకు పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ తర్వాత చిన్న బుడ్డు బుడంకాయలు వస్తారు, వాళ్ళు బర్త్డేలు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి, అలాంటప్పుడు వాడుకోవడానికి ఉంటుందనేసి నేనైతే ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట అండి, ఎప్పుడెప్పుడు అరేంజ్ చేయాలనేసి. ఈలోపైతే ఒకరోజు లలిత పారాయణం పెడదాం అనుకుంటున్నానండి. అప్పుడు కూడా నేను హాల్లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ కూర్చొని చూడడానికి వీలుగా. పూజ గదిలో అయితే ఇరుగ్గా ఉంటుంది కదండి. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే జరుగుతుందండి. మనం చేద్దామన్నా చూద్దామన్నా కూడా ఏది జరగదో. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఏమైనా చేయగలం అన్నమాట అండి. ఆమె అనుగ్రహం ఎప్పుడుంటే అప్పుడు తప్పకుండా లలితాపారాయణం, మణిద్వీప వర్ణన ఈ రెండు కూడా చేద్దామనేసి అనుకుంటున్నానండి ఫస్ట్. ఆ తర్వాత మిగతా వాటికి అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి. ఇంకేందండి సమ్మర్ కదండి, మంచినీళ్ళు కూడా మిషన్ మీదే పెట్టేసుకున్నాను. ఆరారా గుక్కుడు నీళ్ళు అయితే తాగేస్తున్నాను. తాగాలంటే తాగకపోతే తప్పదు. నాకైతే గంటకి నీళ్ళు తాగాలండి, లేకపోతే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు. దానివల్ల నేను నీళ్ళు అయితే ఎప్పుడు ఎక్కువే తాగుతూ ఉంటాను. నెక్స్ట్ ఇంకో చరణం ఉందండి, అది కూడా పాడేస్తాను, వినండి. వేదశాస్త్రమూల వాదులెరిగిన బ్రహ్మవేత్తల మణివిర్రవిగేరయ్యా. వేదశాస్త్రమూల వాదులెరిగిన బ్రహ్మవేత్తల మణివిర్రవిగేరయ్యా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు, వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకురారేమయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. రాముల సేవకురాని వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా.
కామరులై పామరులై పోయేరయ్యా. అదిగోండి ఒకవైపు అంతా స్టిచ్ చేస్తాను కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పి మనం ఇప్పుడు ఆపోజిట్ తిప్పాలన్నమాట అండి. తిప్పి ఇప్పుడు మనం ఇలాగ గోట్లాగా అతికేసుకోవడమే. చూసారు కదా, అలాగ అతికేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట అండి. నేనైతే అదిగోండి అలా వస్తుంది అనమాట. ఆపోజిట్ వైపు నుంచి ముందు ఫ్రంట్ ఉన్న వైపు కుట్టాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కుట్టాలన్నమాట అండి. అలా కుట్టేసుకుంటే నీట్గా అలాగా గోట్లాగా వచ్చేస్తుంది. ఎలాగో రెడ్ కలర్ కాబట్టి కలర్ఫుల్గానే ఉంటుందని నేను కొంచెం వెడల్పుగానే వేసానండి. నెక్స్ట్ ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. దాని మీద నుంచి ఇంకో స్టిచ్ వేసేస్తే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట అండి. అంతే కదండి, నేను దీనికి ఆ చివర ఈ చివర తాళ్ళు కూడా వేసానండి. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఈజీగా కట్టేసుకొని అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. లేదంటే ఆ మేకులు ఈ మేకులు కొట్టేస్తే క్లాత్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని నేనైతే ఆ చివర ఈ చివర తాళ్ళు కూడా వేసేసుకున్నాను అనమాట అండి. మన ఇష్టం అండి, మన చేతిలో మిషన్ ఉంటే ఎన్నైనా వేయచ్చు. అదే మిషన్ మీద కుట్టమని పంపించామనుకోండి, మనం ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలిసినా కూడా ఇలా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు చేయరండి. ఏమీ అలా చేయాల్సింది కదా అని అడిగితే మీరు చెప్పలేదు కదా అంటారు తిరిగి. అంటే నాకు మిషన్ ఉంది, నేను అలా అంటాను అనుకుంటున్నారా? నేను ఎవరికే కుట్టలేండి, నేనే కుట్టుకోలేకపోతున్నాను. ఈ మధ్య నా బ్లౌజులే బయట కుట్టించేస్తున్నాను. అదిగోండి తాళ్ళు వేసేదని చెప్పాను కదా, అలాగా తాళ్ళు కూడా వేసేసాను అనమాట అండి. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అది మీకు చూపిస్తున్నాను. అదిగోండి చుట్టూతో గోటు వేసేసుకున్నాను. ఇకపోతే కింద పక్కన ఇది 6'4" సైజు వచ్చింది కదండి, అందుకనేసి నేను కింద పక్క ఇంకో అడుగున్నర అంటే ఒక 1/2 మీటర్ వెడల్పులో కింద పొడవు పెంచానండి. ఎందుకంటే మనం దీన్ని అరేంజ్ చేసినప్పుడు కింద మళ్ళీ ఖాళీ ఉండిపోద్ది. ఆ ఖాళీ ఉండకుండా నేను అలాగా పొడవైతే పెంచుకున్నానండి. ఇంట్లో కర్టెన్ క్లాత్ ఉంటేను బాగుంటుంది అనేసి చూసేయండి మీరు కూడా. మొత్తం మీద అయితే అలా ఉన్నదన్నమాట అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇల్లంతా నిండిపోయినట్టు అనిపించింది నాకైతే. మా ఇంట్లోకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కడ మేము అరేంజ్ చేస్తామో అక్కడ ఆ కబోర్డ్ దగ్గర అలా సరిపోయిందనమాట అండి. పిల్లలిద్దరిని అటు ఇటు పట్టుకొని చూపిస్తున్నాను అనమాట అండి. అదిగోండి పైన గోట అలా ఉంది, కింద వచ్చేసి ఇలా ఉందన్నమాట అండి. ఎలా ఉందండి నా ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి. తర్వాత ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. మంచి మంచి వీడియోలే నా నుంచి అయితే వస్తాయి. ఈరోజుకి ఇదేనమ్మ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను.